ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు విజయవాడ పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు భారీగా ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు ఫోటోలను దగ్ధం చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం పటమట పోలీస్ స్టేషన్ కు వెళ్లిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భౌకుమార్, రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీ, కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు, ముమ్మనేని ప్రసాద్, చెన్నుపాటి ఉషారాణి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. అంబటి రాంబాబును తక్షణమే అరెస్ట్ చేయాలని, సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు కఠిన చర్యలు తీసుకోవాలని, అంబటి రాంబాబును తక్షణమే అరెస్ట్ చేయాలని, సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. డ్యాములకి వీటికి కాపర్ డ్యాము అంటే ఏంటో కూడా తెలియని వ్యక్తి ఆడు ఈ రోజు చంద్రబాబు అనే స్థాయికి వచ్చాడా? ఆయన్ని అర్జెంటుగా అరెస్ట్ చేసి అతన్ని చెప్పులతో కొట్టాలని చెప్పి ఎక్కడ బజార్లో కనపడితే అక్కడ తెలుగుదేశం కార్యకర్త చెప్పు తీసి కొట్టాలని ప్రతివేశంలో కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించిన కార్పొరేటర్లు మా గాంధీ గారు, ముమ్మనేని ప్రసాద్, జాస్తి, చెన్నుపాటి ఉషారాణి, నాంగే కుమార్, అట్లాగే డివిజనల్ ప్రెసిడెంట్లు పోగు చేసిన అందరూ కూడా ప్రతి విషయంలోనూ ఈ విషయంలో ముందుంటామని చెప్పి ఇప్పుడు అతని మీద కేసు పెట్టడానికి మేము పనవాడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి 8 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి అమ్మడరాబా వంతు తేల్చే వరకు నిద్రపోవని తెలియజేస్తారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే మాట్లాడారు, ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా ఈ విధంగానే మాట్లాడారు. వాళ్ళు యేసుక్రీస్తు మతంలో సైతాన్లని ఉంటారు. ఆ జాతికి చెందిన టైప్గా సైతాను అందరు కొడతారు. మన మేరీమాత గుడి వాటిల్లో కొంతమంది ఉంటారు. ఆ టైపు వ్యక్తులు వాళ్ళు అందరూ మతం వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, ప్రతి మతం వాళ్ళు, హిందూ మతం కానీ మేము మేరీ మాతను పూజిస్తాను. నేను కూడా ఎటువంటి పరిస్థితులు మేరీ మాతను కూడా నేను ఎటువంటి పరిస్థితులు పూజిస్తూ ఉంటా. మాకు కూడా ఎంతో బాధ వేస్తుంది. మేరీ మాతను పూజించినా, వెంకటేశ్వరాన్ని పూజించినా, అల్లాని పూజించినా వీళ్ళు మాట్లాడే వాక్యులకి అంతు పంతు లేని వాక్యులు మాట్లాడుతూ ఎవరిని పడితే వాళ్ళు దూషిస్తూ వాళ్లే పిచ్చిన అదేదో అంటారు చూడండి, కాలం కర్మం కలిసిరాకేదో సమాజంలోనో గడ్డిలోనో కలిసిపోయారంటారు చూడు, అట్లా కలిసిపోయే దశ వాళ్ళకి వచ్చిందని చెప్పి తెలియజేస్తూ వాళ్ళ జీవితంలో ఆ పార్టీ కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వహించే పార్టీ కానీ ఏది అసలు అనేది అసలు వచ్చే 2029 నాటికి పూర్తి స్థాపితం అయిపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.